ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6 బలముగా ఉండుడి, మీ దేవుడైన యెహోవానైన నేనే మీకు తోడుగా వచ్చుచున్నాను. నేను మిమ్మును విడువను, నిన్ను ఎడబాయను. ఈ వాక్యంలో దేవుడు మనల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉన్నాడండి. ఆయన చెప్తా ఉన్నారు, నేను నిన్ను విడువను, ఎడబాయను. చూడండి, ఈ లోకంలో మనం అనేక సార్లు ఒంటరిగా ఫీల్ అవుతామండి. చుట్టూ మనకి అందరూ ఉన్నా, మన బంధుమిత్రులు ఉన్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, మన ఫ్రెండ్స్ ఉన్నా, ఏదో తెలియని ఒంటరితనంతో ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈ వాక్యం నీకోసమే. లేదా నీ కుటుంబస్తుల్ని, నీ బంధుమిత్రుల్ని అందరినీ విడిచి దూరంగా వేరొక దేశంలో ఉంటున్నావా? అయితే ఈ వాక్యం నీకోసమే. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మిమ్మును విడువను, ఎడబాయను. చూడండి, నేను బైబిల్లో మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటానండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోరు అనే ముగ్గురు వ్యక్తులు చెరసాలలో ఉన్నప్పుడు రాజు పెట్టినటువంటి విగ్రహాల దగ్గర పెట్టిన భోజనాన్ని వాళ్ళు తిన్నప్పుడు అండి, వారి ముగ్గురిని కూడా అగ్నిలో పడవేయమని ఇతరులకి చెప్తారండి. అప్పుడు ఆ ముగ్గురిని కూడా అగ్నిలో పడవేసినప్పుడు వారు అస్సలు భయపడరండి. ఎందుకంటే వారికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. వాళ్ళు అగ్నిలో ఉన్నప్పుడు అందరూ కూడా ముగ్గురు వ్యక్తులకు బదులుగా నలుగురు వ్యక్తుల్ని చూస్తారండి. ఆ నాలుగవ వ్యక్తి ఎవరో కాదు, మన దేవుడు వాళ్ళు అగ్నిలో ఉన్నప్పటికీ వాళ్ళని మంటలు కాల్చకుండా వాళ్ళని సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొని వస్తారండి. అదేవిధంగా ఈరోజు నీవు అనేక సమస్యల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్నావా? అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో జనాలు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, మన దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉంటారండి. కానీ దేవుడు మనం సంతోషంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా మనతో పాటు ఉంటారు. చూడండి, దేవుడు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని నేను విడువను, ఎడబాయను. మీరు కష్టాల్లో ఉన్నా సరే దేవుడు నేను నీతోనే ఉన్నాను. నేను నీకు దాని నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తాను. దాని నుంచి ఎలా రావాలో, ఎలా బయటపడాలో ఆలోచనని, జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నీవు భయపడద్దు, దేవుడు నీ తోడుగా ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు వెనక సైన్యం తరుముతూ ఉన్నప్పుడు వారి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలని భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, మార్గం లేని దగ్గర మార్గాన్ని ఏర్పరిచిన దేవుడు. ఈరోజు నీకు మార్గం లేదు, ఇక నీ పని అయిపోయింది, నువ్వు డెడ్ ఎండ్లో ఉన్నావు అనుకుంటున్నావా? లేదు, భయపడద్దు నా ప్రియ సహోదరుడా. దేవుడు మార్గం లేని దగ్గర మార్గాన్ని ఏర్పరచగలరు. ఈరోజు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. సో హ్యావ్ ఎ గుడ్ డే.